ఉమ్, ప్రభుత్వ రంగ తరపున ఒక 1000 విమానాలు ఉన్నాయి. వీడు ఉమ్, ఎట్లా స్ట్రైక్ చేస్తే ఇక్కడ ఇస్తాడు. అవును. ఉమ్, ఇప్పుడు నిన్న ప్రభుత్వ రంగమే దిగింది. బస్సులు ఉమ్, పెట్టారు అక్కడి నుంచి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్లీపర్ బస్సు, ఉమ్, 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 రైళ్లు పెట్టారు అర్జెంట్ గా, ప్రీమియం తత్కాల్స్. అవును, అవును. చివరికి ఉమ్, ప్రభుత్వ రంగం దగ్గరికి పరిగెత్తుకు రావాల్సి వచ్చింది. ఉమ్, ఉమ్, అలాగా విమానయాన రంగంలో కూడా ప్రైవేట్ తో పాటు ప్రభుత్వది కూడా ఉండాలి అన్నది ఇక్కడ నేర్పిన పాఠం. ఉమ్, ఇదివరకు ఇప్పుడు ఎయిర్ ఇండియా ప్రభుత్వాన్ని దాన్ని టాటా వాడు కొనుక్కున్నాడు. అవును. అక్కడ ఏంటంటే నిర్వహణ పరంగా ఎయిర్ ఇండియా బానే ఉండేది, కానీ ఉమ్, ఖర్చు ఎక్కువ ఉండేది, వాళ్ళ ఛార్జీలు ఎక్కువ ఉండేది. నేను అవును. ఎన్నోసార్లు ఉమ్, చూసా. మిగతా ఉమ్, ప్రైవేట్ దాంతో పోల్చుకుంటే 20% ఛార్జీ ఎక్కువ ఉండేది. కానీ ఉమ్, ఆ వారం వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనం ప్రైవేట్ దాంట్లో ఎక్కినప్పుడు ఉదయం 6ంటికి బయలుదేరాం మనం, ఉమ్, 7ంటికి ఏమో టీ కావాలా కాఫీ కావాలనిపిస్తుంది, 7:30 ఉమ్, 8ంటికి వచ్చాడు టిఫిన్ తినాలనిపిస్తుంది. అవును. కానీ దొరుకుతాయి అవి రెండు అక్కడ, డబ్బులు ఉమ్, 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 వాసిపోతాయి. అది మన అవును, టికెట్ రేట్లో వంతాడు ఉంటది అవన్నీ. అవును, అవును. అదే ఎయిర్ ఇండియాలో అయితే ఆ టైంకి మనకి కాఫీ నున్ను ఫుడ్ ఫ్రీగా పెడతాడు, బ్రేక్ఫాస్ట్. ఉమ్, మీరు ఉమ్, 12 తర్వాత ఫ్లైట్ ఎక్కారండి, 12ంటికి 2ంటికి ఉమ్, దిగుతున్నారనుకోండి, లేదా 1 గంటకి దిగుతున్నా సరే మీకు భోజనం వాడే ప్రొవైడ్ చేస్తాడు. అవును. ఉమ్, ఇప్పుడు ఉన్నదో లేదు తెలియదు టాటాలో. ఎయిర్ ఇండియా గవర్నమెంట్ ఉమ్, చేతిలో ఉన్నప్పుడు ఉంది అది. ఉమ్, రాత్రి పూట్ల ఉమ్, అట్లాగా ఉండేది. నేను ఎయిర్ ఇండియాలో ఉమ్, ప్రయాణించినప్పుడు అట్లాగా ఇది ఫ్రీగా వచ్చింది, డబ్బులే పోతుంటే కాదు ఇది మీ ఫ్రీనేనండి అని చెప్పారనమాట. కాంప్లిమెంటరీ. కాంప్లిమెంటరీనే అని చెప్పారనమాట. అవును. అట్లాగా. ఉమ్, ఇంకోటి ఈవెన్ ఉమ్. లేట్ అయింది ఒకసారి, ఎప్పుడో నేను హైదరాబాద్ వెళ్తున్నటువంటి సందర్భంలో